సభ్యత్వ నమోదుపై బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రెండో రోజు పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వరుస భేటీలు నిర్వహించారు. నిన్న జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మోర్చా అధ్యక్షులతో సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు చేతుల మీదుగా ఈ నెల 8న మెంబర్షిప్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో జిల్లాల్లో లాంచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. సెప్టెంబర్ 11 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్త మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ లో 200 మెంబర్షిప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ఆన్లైన్లోనే మెంబర్షిప్ ఉంటుందన్నారు. ఈ నెల 25న మెంబర్షిప్ పై సమీక్ష నిర్వహించి అక్టోబర్ 1 నుంచి క్రియాశీలక సభ్యత్వం నిర్వహించనున్నారు. క్రియాశీలక సభ్యత్వంలో 50,000 టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే నెల 1 నుంచి 15 వరకు మాస్ మెంబర్షిప్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక సభ్యత్వం కొరకు 7,000 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి బీజేపీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈసారి పర్టికులర్ గా చూస్తే సభ్యత్వ నమోదుకు సంబంధించి బీజేపీ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ మెంబర్షిప్కి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేయించడమే లక్ష్యంగా రాష్ట్ర నేతలంతా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నిన్న జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ బన్సల్తో పాటు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ ఇద్దరు కూడా ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా సభ్యత్వ జిల్లా ఇన్ఛార్జీలతో నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అవడం జరిగింది. ముఖ్యంగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ డ్రైవ్కి సంబంధించి ప్రత్యేకంగా నేతలందరికీ కూడా నిన్న దిశానిర్దేశం చేస్తే ఈరోజు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యాలయంలో వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరితో కూడా ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 70 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 8వ తేదీన అధికారికంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. 8, 9, 10 తేదీల్లో జిల్లాల్లో ఈ మెంబర్షిప్ కార్యక్రమం కొనసాగబోతుంది. ఈ నెల 25 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగబోతుంది. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో దాదాపు 7,000 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బూత్ నుంచి కూడా 200 మంది మెంబర్షిప్ని చేయించాలంటూ కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలు ఇప్పటికే రాష్ట్ర నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ నెల 25 వరకు మెంబర్షిప్ డ్రైవ్ కంప్లీట్ అయిన తర్వాత మరోసారి 25వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించినటువంటి దానిపైన మరొకసారి మీటింగ్ ఉంటుంది. అనంతరం అక్టోబర్ 1వ తేదీన ముఖ్యంగా క్రియాశీలకు సంబంధించినటువంటి దానిపైన మాస్క్ సంబంధించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభమవుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ప్రత్యేకంగా క్రియాశీలక మెంబర్షిప్లు దాదాపు 50,000 వరకు కూడా లక్ష్యం పెట్టుకుని పనిచేయాలంటే ఒక్కొక్క నేత సింగిల్గా దాదాపు 100 నుంచి 50, 200 మంది ఒక్కొక్క నేత మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే వారందరూ కూడా క్రియాశీలక మెంబర్షిప్లోకి వస్తారు. అంటే వారు దాదాపు 50,000 లక్ష్యంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలందరికీ కూడా అధినాయకత్వం సంబంధించినటువంటి నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరొకవైపు పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలుచుకున్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో అంటే 2024కు సంబంధించినటువంటి తర్వాత జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలనేటటువంటి అంశాన్ని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా
గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అంతటినీ కూడా మెంబర్షిప్కి సంబంధించినటువంటి అంశంలో డైవర్ట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ బలోపేతం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.